శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. కింగ్డమ్ సినిమా గురించి రకరకాల బయట రివ్యూస్ వస్తున్నాయి. మీ అభిప్రాయం ఏంటి? సినిమా చూశారు కాబట్టి సినిమా ఎలా ఉంది అసలు? ఫస్ట్ యాక్చువల్గా ఒక దేవరలాగా, ఒక పుష్పలాగా చాలా నెగిటివ్స్ ఫేస్ చేసి రిలీజ్ అయింది. చాలాసార్లు పోస్ట్పోన్స్ కూడా అయ్యింది. చాలామంది చాలా రకాలుగా ట్రోల్ చేశారు. బాలీవుడ్లో అసలు మిమ్మల్ని రిలీజ్ కానివ్వమన్నారు. ఇన్ని ఇబ్బందులు పెట్టినా సరే తట్టుకొని 25th వరకు కూడా అసలు ఈ సినిమా మీద ఎవరికి ఏమీ లేదు. అంటే అసలు ఉంటుందా, రిలీజ్ చేస్తారా, ఎందుకు అందరు సైలెంట్గా ఉన్నారు అన్నట్టుగా ఉంది. ఇప్పుడు 25 అంటే మొన్నే 4 రోజులే. 4 days బ్యాక్ ఎప్పుడైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టారో అప్పటి నుంచి ఒక రేంజ్లో హైక్. అంటే సినిమా రిలీజ్కి ముందు జస్ట్ 4-5 రోజుల ముందు ప్రమోషన్ స్టార్ట్ చేసి ఈ మాత్రం హైప్ తెచ్చుకున్న సినిమా ఈ మధ్య కాలంలో ఇదే. నాకు తెలిసి ఇంకోటి లేదు బేసికల్లీ. అండ్ యుఎస్లో గబగబా టికెట్లు అమ్ముడుపోవడం, ఇక్కడ తెరిస్తే ఇక్కడ ఓ పక్క మహావతార్ నరసింహకి థియేటర్స్ పెంచుతున్నారు, ఇంకో పక్క ఇది కొంటున్నారు. అసలు అలా వెళ్ళిపోయింది ఓ ఫ్లో మొత్తం. సరే, అండ్ వీళ్ళ కాన్ఫిడెన్స్ ఫలించిందా, అసలు వీళ్ళు పెట్టుకున్న నమ్మకం సఫలమైందా లేదా అని తెలుసుకోవడానికి అందరు ఈరోజు థియేటర్స్కి వెళ్ళారు. అసలు కథ ఎలా ఉందనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ కథ కంటే ముందు ఇంకోటి చెప్పాలి. రిలీజ్కి ముందు హృదయమే సాంగ్ ఓ టైప్ ఆఫ్ టీజర్స్ కొన్ని రిలీజ్ చేశారు. దాన్ని బట్టి కథకి ఇలా ఉంటుందేమో అని ఒక అంచనాకు వచ్చాం. ఇక్కడ అంతా కంప్లీట్ డిఫరెంట్గా ఉంది. అసలు హృదయమే పాటే లేదు. ఇది స్పాయిలర్ అలర్ట్ ఏంటో నాకు తెలియదు, బట్ అసలు ఆ కాన్సెప్టే లేదు. నా వాట్ హ్యాపెన్, ఇతను ఓ చిన్న కానిస్టేబుల్, బాగా అగ్రెసివ్. అలాంటి ఈ అగ్రెసివ్నెస్ని చూసి ఒకడు వచ్చి ఒక స్పై ఆపరేషన్ ఇస్తాడు. ఇది నువ్వే చేయగలగాలి. నేను ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న కానిస్టేబుల్, ఎక్కడో ఉంటా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చి అంత పెద్ద ఆపరేషన్ నాకు ఎలా అప్పచెప్తున్నావు అంటే ఇది నువ్వు మాత్రమే చేయగలవు. ఎందుకు నేను మాత్రమే చేయగలను? ఎందుకంటే మీ అన్న కోసం. మనకు అర్థమైపోతుంది కదా. చిన్నప్పుడు ఎప్పుడో వాళ్ళ అన్నయ్య దూరం అయిపోయాడు, ఆయన ఎటెటో పోయి అక్కడ ఉన్నాడు. అన్న లేడేమో అనుకుంటున్నాడు, వెతుకుతున్నాడు. ఉన్నాడు అన్న ఒక ఆశ వీడు కల్పించాడు కాబట్టి అన్నని ఎత్తుక్కుంటూ వెళ్ళిన అతని జర్నీ. ఇలాంటి జర్నీలో ఇక అన్న కలిసిన తర్వాత అన్న తరఫున ఉండాలా, వీళ్ళ తరఫున ఉండాలా అనే ఒక డ్రమాటిక్ సిచ్యువేషన్లో ఇటు అటు కాకుండా ఒక గూడెం వైపు నిలబడాల్సి వస్తుంది. అక్కడ అతన్ని రాజులా కొలిచారు. నెక్స్ట్ ఇక ఈ హీరోయిన్తో ట్రావెల్, లవ్ ట్రాక్ ఏమైనా ఉందా, అసలు ఆవిడ పాత్ర ఏంటి, ఇదేంటి అదేంటి, ఇవన్నీ కూడా ఇక తెర మీదే చూడండి. ఓవరాల్గా నేను ఇప్పటికే చాలా చెప్పినట్టు ఉన్నాను. ఎందుకో తిడుతున్నారు నువ్వు స్టోరీ చెప్తున్నావు అని. అంటే నా ఉద్దేశం లీక్ చేయాలని కాదు, ఒరే చాలా బాగుందిరా వెళ్ళి చూసి చావండి అని. ఇంతకుముందు సినిమాలకి నవ్వు నటీనటుల పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఎవ్రీబడి హ్యాస్ గివెన్ దేర్ బెస్ట్. సత్యదేవ్ ఉంటే నాకు తెలిసి అందరినీ డామినేట్ చేస్తాడు. హీఈస్ మై ఫేవరెట్ ఆల్సో, సచ్ ఎ బ్యూటిఫుల్ యాక్టర్. పోటీ పడి చేశారు అన్నదమ్ముల క్యారెక్టర్లో. విజయ్ దేవరకొండ, సత్యదేవ్ కనిపిస్తే వాళ్ళ ఎమోషన్స్కి మనకు కూడా ఏడుపు వస్తుంది. గౌతమ్ ఎమోషన్స్ బాగా పండించగలడు, మనకు తెలిసిన విషయమే. నిజంగా చెప్తున్నాను, ఈ అన్నదమ్ములు కలిసి మనకు కూడా ఏడుపు వస్తుంది. అంత బాగా రాసుకున్నారు వీళ్ళ మధ్యలో బాండింగ్. నెక్స్ట్ ఆ తర్వాత హీరోయిన్కి ఉన్న స్క్రీన్ ప్లేస్ కొంచెం చిన్నదే అయినప్పటికీ బాగుంది, పర్లేదు. అమ్మాయి కనిపించినంతసేపు బాగానే ఉంది. ఇంకా మలయాళం యాక్టర్ కూడా ఉన్నంతసేపు మెప్పించాడు. తన నటన కూడా నిజంగా చాలా బాగుంది. మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా పరిధి మేరకు నిజంగా వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్కి న్యాయం చేశారు. చిన్న క్యారెక్టర్స్లో కూడా డీటెయిలింగ్ ఉంది. అండ్ ఒక విషయం మెచ్చుకొని తీరాలి, ఎక్కడన్నా ఫైటో లేకపోతే ఏదో జరిగిన బ్యాక్గ్రౌండ్ జూనియర్ ఆర్టిస్ట్ అని పెట్టినప్పుడు వాళ్ళు ఇలా చూస్తారు నిలబడి. బట్ హియర్ నాట్ లైక్ దట్. జైల్లో ఒక ఫైట్ ఉంటే అక్కడెక్కడో మూలకున్న ఖైదీ కూడా నటిస్తున్నాడు. నిజం, మన జూమ్ వేస్తే వాడి మొహంలో కూడా ఒక ఎక్స్ప్రెషన్ కనిపిస్తుంది. అందరూ అంటే అంత బాగా ఫ్రేమింగ్ చేసుకున్నారు డైరెక్టర్ ప్రతిభది. ఇకపోతే సాంకేతికంగా చెప్పాలి అంటే డైరెక్టర్ వాజ్
ఎక్సలెంట్ ఈ సినిమాకి. ఒక దర్శకుడు తను నమ్మిన కథని ప్రాణం పెట్టి ఎలా తీయగలడో ప్రూవ్ చేసినటువంటి సినిమా. ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటావా, అనిరుద్ధ్ చించి పడేశాడు. అంటే కొన్ని సీన్స్ అనే కాదు, అన్ని సీన్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బీజిఎంని అలా నిలబెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఎలాగైతే మనకి కేజీఎఫ్ కి బస్ మ్యూజిక్లు ఇస్తాడో, అంజనీష్ ఎలాగైతే ఇస్తాడో, ఇతను జైలర్కి ఎలాగైతే ఇచ్చాడో, లైక్ దట్ నెక్స్ట్ లెవెల్ బ్యాక్గ్రౌండ్ అసలు చెప్పాలి అంటే. సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. అంటే మనకి ముందు వినిపించిన అన్ని పాటలు లేవులే, వీళ్ళు సినిమాలో చూపించినంత వరకు పాటలు ఓకే. అన్న అంటేనే సాంగ్, పద సాంగ్ బాగున్నాయి, ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్. నెక్స్ట్ తర్వాత ఎడిటింగ్ చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ ఎక్కడ అసలు వంక పెట్టలేం. పిక్చరైజేషన్ వాజ్ వెరీ బ్యూటిఫుల్. నైట్ విజువల్స్ కూడా చాలా బాగుంటాయి చెప్పాలంటే. ఆ శ్రీలంక అందాలు కూడా బాగా చూపించారు. ఆ అడవిలో ట్రావెల్ అయ్యే లొకేషన్స్ ముఖ్యంగా డిఫరెంట్ లొకేషన్స్ని మనకు చూపించారు, చాలా బాగున్నాయి. బ్యాక్ వాటర్స్, కేరళ బ్యాక్ వాటర్స్లో తీసారో నిజంగా శ్రీలంకలో తీసారో తెలియదు. సచ్ బ్యూటిఫుల్ లొకేషన్స్. అండ్ ఇంకా నిర్మాణ విలువలు అంటారా, కథని దర్శకుడిని నమ్మిన నిర్మాత, ఆ పర్ఫార్మెన్స్, ఆ సబ్జెక్ట్ అంతా చూసిన తర్వాత ఇది నాకు ఏదో ఉంటుంది అని నమ్మిన నిర్మాత ఎంతవరకు అయితే పెట్టగలడో అంత బాగా పెట్టాడు. నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి. ఓవరాల్గా ఈ సినిమాలో అసలు మచ్చబెట్టడానికి ఏమీ లేదు చెప్పాలి అంటే. అండ్ నెక్స్ట్ సరే ఇంత కన్క్లూజన్ ఏంటి సినిమా గురించి అంటే, లేదు ఏదో చెప్పి పార్ట్ 2 వదిలేశారు. పార్ట్ 2 ఉందా లేదా అంటే విజువల్గా మీకు చెప్పరు, మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు లైక్ యూనో తండ్రి కొడుకుని సరిగా చూసుకోవట్లేదు, ఆ తండ్రి చచ్చిపోతే తప్ప నేను రాజుని కాదనుకునే ఓ కొడుకు, ఆ తమ్ముడిని బాగా ప్రేమించే అన్న, వాడు ఎక్కడుంటాడో ఇప్పటివరకు తెలియదు. ఆ తమ్ముడిని చంపిన తర్వాత పగ తీర్చుకోవడానికి లాస్ట్ వస్తాడు, అతను పగ తీర్చుకోవాలి అని కూడా చెప్పాడు. నెక్స్ట్ ఇతన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఒక గూడానికి రాజుని చేశారు, దేవుణ్ణి చేశారు. సో అసురులకి వీడికి ఉండే ఫైట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక టైప్గా అలా వదిలేశారు. చూడాలి పార్ట్ 2 ఉంటుందో లేదో. ఇన్ కేసు ఒకవేళ పార్ట్ 2 ఉంటే యా ఓకే, నాట్ బ్యాడ్. ఇప్పటి వరకు అయితే ఈ సినిమా మనం చూసాం కదా, బ్యూటిఫుల్ పిక్చరైజేషన్, అన్నీ బాగున్నాయి. అసలు ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి? కింగ్డమ్ సినిమాకి ప్లస్ పాయింట్లు ఏంటి, మైనస్ పాయింట్లు ఏంటంటే, ఫస్ట్ మైనస్లు మాట్లాడుకుని తర్వాత ప్లస్లకి వెళ్దాం. చాలా మంది ట్రైలర్స్లో హృదయమే సాంగ్ చూసి వాళ్ళకి బాగా నచ్చేసింది. దాంట్లో ఒక టైప్ ఆఫ్ స్టోరీ కూడా చెప్పారు, ఈ అమ్మాయికి అతను బాయ్ ఫ్రెండ్గా నటిస్తూ అది ఏదో ఉంటుంది అని. షూట్ కూడా అయిపోయింది, బట్ అదేంటో దానికి సంబంధించిన ఛాయలు ఈ సినిమాలో కనపడలే. ముందు అది చూపించారు కాబట్టి అది లేదేంటి, అసలు ఏంటిది, ఏమన్నా పార్ట్ 2లో ఉంటుందా, వాట్ ఈస్ దిస్ అని ఒక చిన్న కన్ఫ్యూజన్. అది మైనస్ కూడా కాదులే, బట్ ఏంటో. ఈవెన్ పుష్ప కూడా అంతే, అప్పుడెప్పుడో పుష్ప అడవుల్లో పారిపోయేది ఒకటి మనకు చూపించారు, అదే స్థిర సినిమాలో లేదు. అట్లా ఇంకా మైనస్లు పెద్దగా నాకైతే ఇంకా అనిపించలేదు ఓవరాల్గా చెప్పాలంటే, అందుకే ముందు అది చెప్పా. ప్లస్ల గురించి మాట్లాడుకుంటే, విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ పీక్స్ ఈ సినిమాలో. దానికి అంతే ఈక్వల్ బ్యాలెన్సింగ్గా సత్యదేవ్ పర్ఫార్మెన్స్ సినిమాకి అసలు ప్రాణం. నెక్స్ట్ ఒక్క సీన్లో కనిపించిన రోహిణి ది బెస్ట్, ఒక సీనే కానీ షీ హాస్ గివెన్ హర్ బెస్ట్. ప్రతి చిన్న పాత్రలు కూడా మాట్లాడటం విత్ డైలాగ్స్ కాదు, అంటే జీవం పోసుకుంటున్నాయి సినిమాకి. చిన్న డీటెయిలింగ్ పాత్రలే, అసలు అంత ఇంపార్టెన్స్ ఉందా లేదా అని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వు గూడానికి తీసుకెళ్తే అక్కడ క్యారెక్టర్స్, అరే మనం నిజంగా గూడానికి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది వాళ్ళ పర్ఫార్మెన్స్ వల్ల. నువ్వు శ్రీలంక బార్డర్కి వెళ్తే అక్కడ క్యారెక్టర్స్తో మనం అక్కడికి వెళ్ళిన ఫీలింగ్, అంటే కథ ఎక్కడ ట్రావెల్ అవుతుందో మనం కూడా అక్కడే ఉన్నాము, ఆ లోకంలో ఉన్నాము అన్న ఫీలింగ్ని తీసుకొచ్చింది. సో బ్యూటిఫుల్ అని చెప్పుకోవచ్చు. అండ్ మ్యూజిక్ వాజ్ ద ప్లస్ పాయింట్ ఈ సినిమాకి. అనిరుద్ధ్ ఇచ్చాడు. అసలు ఈ మధ్య కాలంలో ఈ అబ్బాయి మ్యూజిక్స్ అన్నీ బాగుంటున్నాయి, అసలు నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్. బ్యాక్గ్రౌండ్ అయితే మీరు డాల్బీ అట్మాస్ సౌండ్స్లో ఉంటే కనుక ఇంకా ఫిదా అయిపోతారు. నేను అదేదో సింగిల్ స్క్రీన్ థియేటర్కి వెళ్ళా, బట్ ఇంకా ఎంత మంచి థియేటర్స్కి వెళ్తే అంత మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది, అంత బాగా ఇచ్చాడు. అండ్ ఇంకా ప్లస్ పాయింట్ అంటే దీనికి చెప్పాల్సింది కెమెరా వర్క్. ఏ సినిమా ఎంత బాగున్నా ఏం చేసినా కూడా నువ్వేదన్నా ఒక కొత్త లోకాన్ని సృష్టించి అక్కడికి తీసుకెళ్ళాలి అనుకుంటే, ఇప్పుడు సలార్ లాగా వాళ్ళు ఒక ప్రాంతాన్ని సృష్టించారు,
ఓకే. అలా ఒక ప్రాంతాన్ని సృష్టించి నువ్వు మనుషులను అక్కడ ట్రావెల్ తీసుకెళ్లాలంటే అది నీకు నువ్వు కూడా అందులో ఉన్న ఫీలింగ్ కలగాలి. లైక్ కాంతారానో, దేవరానో, పుష్పనో అలా. ఇది కూడా అలా తీసుకెళ్ళింది. పిక్చరైజేషన్ వాజ్ వండర్ఫుల్. ఆ షార్ట్స్ కూడా, ఆ కలరింగ్, డే లైట్ కానీ, నైట్ లైట్ డీటెయిలింగ్ కానీ, ఒక సీన్లో ఇంకా తెల్లవారుజాము కాకుండానే ఇంత శవాలను చూస్తున్నాము అనే టైంలో ఎర్లీ మార్నింగ్ 4కి లైట్ మబ్బు ఎలా ఉంటుంది, చిన్నగా అప్పుడే తెల్లారుతుందా లేదా అన్నట్టు ఉంటుంది చూడు, ఆ విజువలే చూపించాడు ఆ డైలాగ్కి తగ్గట్టు. అంటే కథతో పాటు కెమెరా కూడా ట్రావెల్ అయింది, చాలా లోతుగా ట్రావెల్ అయింది. అండ్ బిగ్గెస్ట్ యాసెట్ ఈ సినిమాకి అంటే అందరూ ఒప్పుకొని తీరాలి, నాగవంశి కాన్ఫిడెన్స్. అంటే చాలామంది ఈ విజయ్ దేవరకొండని టైర్ 2 హీరో, టైర్ 3 హీరో, ఇతనిలో పాన్ ఇండియా నువ్వు ఎక్స్పెక్ట్ చేయకూడదు, గౌతమ్ కూడా చిన్న డైరెక్టరే, చిన్న సినిమాలు తీస్తాడు, నువ్వెందుకు అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నావు, అంత అవసరం ఇంత అవసరం, నో, ఈ కథకి ఇంత అవసరం అని పెట్టాడు. ఖచ్చితంగా దానికి 10 ఇంతలు తీస్తాడు. అంటే అంత పాజిటివ్ టాకే, అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా అతిపెద్ద ప్లస్ పాయింట్ ఈ సినిమాకి మధ్యలో మహేష్ బాబుది ఒక చిన్న గ్లిమ్స్ వస్తుంది. విజయ్ దేవరకొండకి మహేష్ బాబుకు ఉన్నటువంటి ఆ బాండింగ్ సంబంధించింది. ఆ గ్లిమ్స్ అయితే థియేటర్లో అంటే ఇంటర్వెల్కి ముందు చిన్నగా వేశారు, ఒక 2 minutes. అది నెక్స్ట్ లెవెల్. అందరూ కూడా ఎగిరి 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 గంతులు వేశారు, అన్ని అరుపులే థియేటర్లో. అంటే అది మంచి బూస్టప్ ఇచ్చింది యాక్చువల్గా. తర్వాత అదొకటి బాగుంది. కింగ్డమ్ కి సంబంధించి పార్ట్ 2 ఉండబోతుందా? ఏమైనా సంకేతాలు ఉన్నాయా? ఉంటే ఒకవేళ పార్ట్ 2 ఎలా ఉండబోతుంది అంటారు? యాక్చువల్గా కింగ్డమ్కి సంబంధించి పార్ట్ 2కి సంబంధించిన ఛాయలు మీకు ఆల్రెడీ రిలీజ్కి ముందే హృదయమే సాంగ్లో కనిపిస్తుంది. ఓకే. అది సినిమాలో ఉండదు, హృదయమే సాంగ్లో ఉన్నటువంటి అంతా కనిపించేస్తుంది. వీళ్ళు ఒక ప్రాంతానికి వెళ్తారు, హీరో హీరోయిన్స్. ఆమె అక్కడ ట్రావెల్ చేయాలి కాబట్టి ఇతని బాయ్ ఫ్రెండ్ అని చెప్పుకుంటుంది అక్కడ. అంటే సోలో లేడీస్కి అక్కడ సెక్యూరిటీ లేకపోవడం వల్ల ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉంటే వదిలేస్తారేమో మేబీ, అందుకు తను అలా కమిట్ అయ్యి ఉండొచ్చు. ఇతనికేమో ఆ పిల్లతో ట్రావెల్ చేయడం ఇష్టం లేదు. వై? బికాస్ దానికి కూడా ఫస్ట్ హాఫ్లో కన్క్లూజన్ ఇచ్చేశారు. ఏంటంటే వాళ్ళ అన్న చనిపోతాడని నీకు ముందే తెలుసన్న విషయం తెలిస్తే, అతనికి తెలిస్తే నిన్ను చంపేస్తాడు లేదా నిన్ను అసహించుకుంటాడని. సో అట్లా ఈ అమ్మాయి ఆమె అతన్ని మోసం చేసింది అన్న ఫీలింగ్లో తను ఉండి, తన వాళ్ళందరినీ కోల్పోయిన ఫీలింగ్లో తను ఉండి ఈవెన్ పట్టించుకోడు అసలు. అతని ట్రావెల్ తను చేస్తుంటాడు. అండ్ అప్పుడు తనని ఇంకో బార్డర్లో స్పైగా పెడతారు. మేబీ అది పాకిస్తాన్ బార్డర్ లేకపోతే ఏదైనా అయి ఉండొచ్చు, అక్కడ పెడతారు. అండ్ అట్లా ట్రావెల్ అవుతూ ఉంటుంది. బట్ ఇక్కడ శ్రీలంకలో ఒకటి పగ ఇంకా తీరలా. తనేం చేస్తాడు, ఇతని టార్గెట్ చేస్తాడు. ఇతని టార్గెట్ చేస్తే ఇతను అక్కడ లేడు, ఎక్కడో ఉన్నాడు. తనని అక్కడి నుంచి ఇక్కడికి రప్పియాలంటే మళ్ళీ ఆ గూడెం ప్రజల్ని టార్గెట్ చేయాలి. వీళ్ళని టార్గెట్ చేస్తే వీళ్ళు మా దేవుడు వస్తాడు అన్న కాన్ఫిడెన్స్లో వీళ్ళు ఉంటారు. ఈ విషయం ఆయనకు చేరిపోయి అతను ఇక్కడికి వచ్చి ఇతనితో తలపడి అతన్ని జయించేది పార్ట్ 2కు ఉంది. వాళ్ళ దగ్గర కథ ఉంది, కథ లేక కాదు, స్టోరీ ఇంకా ఉంది. సో పార్ట్ 2 కూడా హిట్ అవుతుంది, ఖచ్చితంగా హిట్ అవుతుంది. అంటే ఉంది వాళ్ళ దగ్గర స్టోరీ. చాలా మంది అనుకుంటున్నారు ఇంకేముంది, ఇంకో అరగంట పెంచేస్తే అది కూడా చెప్పేయచ్చు కదా, దీంట్లో అంత విషయం ఏముంది నువ్వు దాచుకోవడానికి అంటే, బికాస్ హీ హ్యాడ్ మెనీ థింగ్స్ టు డూ ఉన్నాయి దీంట్లో. అందుకని చాలా పార్ట్ వరకు ఇంకా స్టోరీ చాలా మిగిలింది కాబట్టి పార్ట్ 2 అనేది కన్ఫర్మ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, ఇంకా బాగుంటుంది. ఆ ఫైటింగ్స్ కానీ అవన్నీ కూడా ఇంకా ఇంకా చాలా బాగుంటాయి. ట్రైబల్స్ని కూడా ఇంకా చాలా బాగా చూపించారు. అప్పటికే వాళ్ళ తండాని అందరికి మాస్కులు పెట్టేసి అలా ముగించేశారు, బాగుంటుంది. అండ్ పార్ట్ 2లో నీకు ఇంకోటి ఏంటంటే దైవత్వానికి సంబంధించిన ఇవి ఉంటాయి, విజువల్స్ ఉంటాయి. విలన్ని చంపడంలో తను పార్ట్ 1లోనే ఒక షాట్లో తను అలా బల్లం బట్టి వీళ్ళకి నిలబడ్డట్టు జుట్టు వేసుకొని ఒక టైప్ ఆఫ్ గెటప్లో ఉంటాడు. అది పార్ట్ 2లో మీకు అనిపిస్తుంది, దానికి సంబంధించినటువంటి ఫైట్ అంతా. కింగ్డమ్ సినిమాకి సంబంధించి మంచి పాజిటివ్ రివ్యూ రావటం చూసాము. అయితే అసలు దీనిలో క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి, ఎవరెవరి క్యారెక్టర్స్ మీకు బాగా నచ్చాయి? కింగ్డమ్ గురించి మాట్లాడుకుంటే ప్రత్యేకంగా కొన్ని ఖచ్చితంగా మాట్లాడి తీరాలి. ఎందుకంటే ఏదో మనుషులు దొరికారు కదా సినిమాలో పెట్టుకున్నాం అన్నట్లు కాకుండా ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది. నాలో ఉన్న చిన్న మైనస్ ఏంటంటే నాకు ఎక్కువ మంది పేర్లు గుర్తుండవు, తెలీదు.
సో ఆ ఒక్కటి మినహాయిస్తే అందులో క్యారెక్టర్స్ అయితే చెప్తా. ఇప్పుడు గూడెంలోకి వెళ్ళిన తర్వాత వీళ్ళ వదిన పాత్ర బాగుంటుంది. నా పేరు మీనాక్షి సీరియల్ హీరోయిన్కి ఒక పాత్ర ఉంది, బిడ్డ కోసం వచ్చినది. ఆ అమ్మాయి బాగా చేసింది, ఇచ్చింది అంతే స్పేస్, బాగుంది. నెక్స్ట్ సత్యదేవ్ వాళ్ళ వైఫ్ క్యారెక్టర్ ఆమెన్నంతసేపు ప్లెజెంట్గా ఉంటుంది, ఎక్కువ స్కోప్ ఏం లేదు అయినప్పటికీ. రోహిణి గారు క్యారెక్టర్ ఆవిడ కనిపించేది ఒక సీనే, అందులోనూ చాలా బాగుంది, ఒక ఇంపాక్ట్ఫుల్, అంటే నిజంగా చాలా బాగుంది. అండ్ ఇక సత్యదేవ్ క్యారెక్టర్ గురించి, విజయ్ దేవరకొండ క్యారెక్టర్ గురించి చెప్పాల్సిన అంత అవసరం లేదు, ఎందుకంటే పోటాపోటీగా నటించారు. వాళ్ళ ఇద్దరు కలిసి ఉన్న ప్రతి సీన్ కూడా కొంచెం కంటతడి పెట్టిస్తుంది. ఈ సినిమాలో ముగ్గురు హీరోలో ఒక అబ్బాయి ఉంటాడు, అతని క్యారెక్టర్ బాగుంది. మన కంచరపాలెంలో వినాయకుడు బొమ్మ తయారు చేసే అబ్బాయి ఉన్నాడు, ఆయన క్యారెక్టర్ బాగుంది. వాళ్ళ గూడెం పెద్ద క్యారెక్టర్ బాగుంది, అందరికీ బాగున్నాయి. అసలు ఒక సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇచ్చింది ఇందులోనే నేను చూసింది. ఆ పిల్లోడు ఒక అబ్బాయి ఉంటాడు, ప్రతి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ చేస్తూ ఉంటాడు, ఆ పిల్లోడు ఉన్నాడు, వాడికి ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఉన్నంతసేపు తనకు కూడా బాగున్నాడు. అండ్ పెద్ద ఆవిడ క్యారెక్టర్ కనబడింది ఒక సీనే, 2 షార్ట్స్ సీన్స్ కూడా 2 షార్ట్స్, కానీ ఆ క్యారెక్టర్ కూడా ఇంపార్టెన్స్ ఉంది. ఏది మన వేదం సినిమాలో అల్లు అర్జున్కి మదర్లా చేసింది, మన దగ్గర కూడా ఇంటర్వ్యూకి వచ్చిన ఆవిడ పేరేంటో మర్చిపోయాను నేను. ఆవిడ అసలు ఆవిడే మొత్తం ఈ సినిమాని మలుపు తిప్పేది. నెక్స్ట్ అంటే 2 షార్ట్స్ అంతే జస్ట్, బట్ ఈవెన్ హర్ రోల్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. అట్లా చెప్పాలి అనుకుంటే మనం ప్రతి పాత్రతో కలిసి ట్రావెల్ చేస్తాం. నెక్స్ట్ ఎవ్రీబడి హ్యాస్ డన్ ఏ వెరీ గుడ్ జాబ్, అంటే వీళ్ళు వాళ్ళని చెప్పలేం. శ్రీలంక బార్డర్లో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ వాళ్ళు జీవించేశారు, అండ్ అడవిలో వాళ్ళు ఎక్కడ చూసినా సినిమా చాలా బాగుంది. విలన్స్లో కూడా పర్ఫామ్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చాలా బాగా చేశారు. నేను అసలు మర్చిపోతున్నా ప్రతిసారి, ఈ అబ్బాయి నాకు తెలియదు కాబట్టి పేరు, ఆ మలయాళం యాక్టర్ అన్నాను కదా, తన విజువలైజేషన్ హీరోలతో పోటాపోటీగా ఉంది, చూడ్డానికి కూడా చాలా బాగున్నాడు. మంచిగా నటించాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు రాకుండా, తెలుగు వచ్చో లేదో నాకు తెలియదు, చాలా బాగా చేశాడు. ఇక్కడ ఇంత చెప్పారు, బట్ అంటే ఇక్కడ అన్ని క్యారెక్టర్స్ కూడా చాలా గొప్పగా ఉన్నాయని చెప్పారు. ఇంతకీ ఇక్కడ మెయిన్ మనం సత్యరాజ్ని, తన్ని విజయ్ దేవరకొండని మాత్రమే చూస్తున్నాము. ఇక్కడ నెగిటివ్ రోల్స్ పర్ఫార్మెన్స్ ఏంటి, అసలు ఎలా ఉన్నాయి? విలన్ రోల్స్ అన్ని కూడా బాగానే ఉన్నాయి. విజయ్ని తీసుకెళ్లే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ నెగిటివ్ రోలే, దట్ వాస్ గుడ్. అండ్ ఇంకా నెగిటివ్స్ ఎవరున్నారు వీళ్ళకి, ఆ విలన్ బ్యాచ్లోనే అందరూ వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. కొంచెం అరవ బ్యాచ్ ఉంది, అంటే బికాస్ శ్రీలంకలో మనుషులు అన్నారు కాబట్టి తమిళియన్స్నే పెట్టుకోవాలి, అప్పుడే ఆ ఫీల్ వస్తుంది, పెట్టుకున్నారు. వాళ్ళ రోల్స్ కూడా బాగున్నాయి, అందరివి బాగున్నాయి. విలన్స్ కూడా బాగా చేశారు, అసలు ఎక్కడ మర్చిపెట్టడానికి లేదు నటన విషయంలో, దాన్ని అంత బాగా తీసుకున్నారు. భాగ్యశ్రీ కనబడేది కూడా 4 సీన్లే, చిన్నవి అవి కూడా. అందులో అమ్మాయి పర్ఫార్మెన్స్ కూడా, స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. ఇంకేం చెప్తాం. ఫస్ట్ స్టార్టింగ్లో మామ పాత్రలో అబ్బాయి వస్తాడు, తను ఎవరు, వీళ్ళ తమ్ముడితో సినిమా చేశాడు, మిడిల్ క్లాస్ మెలోడీస్లో నాన్న అతను. అండ్ ఆ బలగం సినిమా ఆయన ఉంటాడు, హీ ఆల్సో పర్ఫార్మ్డ్ వెల్. అందరు క్యారెక్టర్స్ బాగున్నారు, అందరు బాగా ఉన్నారు, ఎక్కడ కూడా మర్చిపెట్టాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్స్ అసలు నిజంగా, అంటే ఎందుకు ఇంత మాట్లాడుతున్నాం అంటే, చాలా సినిమాలలో డైలాగ్ చెప్పేవాడు నటిస్తే పక్కన నిలబడి ఇట్లా ఉంటాడు, వాడికి డైలాగ్ వస్తే అప్పుడు జీవించేస్తాడు. అలా కాకుండా ఫ్రేమ్ ఎక్కడ పెడితే అందరూ బాగున్నారు ఫ్రేమ్. ఓవరాల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. 4 ఎందుకు అంటే, ఆ పాయింట్ రక్తపాతం కొంచెం ఎక్కువైంది, అంటే భరించలేంత, మరీ ఆడవాళ్ళ మెడలు కట్ చేయడము, ఆ బ్లడ్ అలా రావడం, అది కొంచెం ఇబ్బంది పెడుతుంది, అంతే తప్పితే ఇంకా మిగతాదంతా డామ్ గుడ్. రైట్, థ్యాంక్ యూ.